నీవు దేవుని కొరకు ఎటువంటి ఫలములు ఫలిస్తున్నావు? వెలుగు ఫలములు ఫలిస్తున్నావా, లేక అంధకార సంబంధమైనటువంటి చీకటి ఫలములు ఫలిస్తున్నావా? ప్రభువు నిన్ను లోకములో నుండి పేరు పెట్టి పిలిచి, లోకము నుండి ఆయన నిన్ను వేరు చేసి, ఆయన ప్రియ కుమారుని శిలువ రక్తముతో నీ పాపాలు కడిగి నీకు ఇంత గొప్ప రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే, నీవు దేవుని కొరకు వెలుగు ఫలములు ఫలించాలి అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక, 10వ వచనములో, గనుక ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎప్పుడైతే దేవునికి ఏది ప్రీతికరమో, మనము ఆయనకు ప్రీతికరమైన దానిని మనం ఎప్పుడైతే చేస్తామో, ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం. ఈ రోజున కొంతమంది దేవునికి ఏది ప్రీతికరమో దానిని మానివేసి, వారికి ఏది ప్రీతికరమో ఆ పనులు చేయడానికి పూనుకుంటున్నారు. దేవుని వాక్యము ఒక విధముగా సెలవిస్తూ ఉంటే, ఆ వాక్యానికి మరి ఒక విధముగా జీవిస్తున్నారు. దేవుడు నిన్ను లోకంలో నుండి రక్షించింది నీవు ఆయనకు ప్రీతికరమైన జీవితము జీవించాలి అని. హల్లెలూయా. ఆయనకు ప్రీతికరమైనది ఏదో నీవు పరీక్షించుచు ప్రతి దినము నడుచుకుంటున్నావా? ఆయనకు ప్రీతికరమైన జీవితము ఎటువంటిదో దానిని నీవు గుర్తించి ఈ లోకంలో జీవిస్తున్నావా? అదేవిధంగా మరొక చోట నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు చూస్తే, సిఫ్రా, పూయా అనే ఇద్దరు హెబ్రీయుల మంతరసానులకు ఒక రాజు ఒక మాట సెలవిస్తాడు. ఏమంటే, హెబ్రీ స్త్రీలు కాన్పు పీఠముల మీద మగబిడ్డను కంటే వాళ్ళని చంపివేయండి, ఆడపిల్లలను కంటే వారిని బ్రతకనివ్వండి అని. అయితే ఈ సిఫ్రా, పూయా దేవునికి అది ప్రీతికరమా ఆ పని, లేక దేవునికి వ్యతిరేకమైన పనా అని వారు పరీక్షించారు. రాజు మాట మీద ఆధారపడలా, వారి సొంత హృదయములో నుండి వచ్చిన ఆలోచన మీద ఆధారపడి ఈ పని చేస్తే దేవునికి ప్రీతికరమా లేకపోతే దేవునికి ఆయాసకరమా అని వారు పరీక్షించి రాజు మాటను తృణీకరించి దేవునికి ఏది ప్రీతికరమో దానిని వారు చెయ్యడానికి పూనుకున్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అని నీవు పరీక్షించుచు నీ జీవితాన్ని దేవుని కొరకు వెలుగు ఫలములు ఫలించే విధముగా, దేవునికి ఏది ప్రీతికరమో దానిని నీవు పరీక్షించి ఆ ప్రకారము జీవించే విధముగా ఉండాలి అని ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా.